కంటెత్తవాక్యం. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనెను. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుదని దేవుడు వారితో చెప్పాను. ఆదికాండము 1:28. రెండవ రోజు పాఠం పేరు. అందుకు దేవుడు నేను ఉన్నవాడు అనువాడే ఉన్నానని మోషేతో చెప్పాను. నిర్మాకాండము 3:14. మూడవ రోజు కండత్తు వాక్యం. యెహోవా మన ఎంత ఆనందించిన ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చెను. అది పాలు తేనెలు ప్రవహించే దేశము. నాలుగవ రోజు కండత్తు వాక్యం. నీకు ఉపదేశములు చేసేదనని నువ్వు నడవలసిన మార్గము నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తనలు 32:8. ఐదవ రోజు కండత్తు వాక్యం. యెహోవా దయదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి కలవాడు. కీర్తనలు 103:8. ఆరవ రోజు కండత్తు వాక్యం. యేసు చెప్పను నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకటిలో నిలిచి ఉన్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. యోహాను 12:8. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి వద్దకు రాడు. యోహాను 14:6. యేసు చెప్పాను నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. యోహాను 10:11. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరి యందు నిలిచి ఉందురో మీరు బహుగా ఫలించి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను 15:5. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మన